అని అంటున్నాను. సో, ఈరోజు నేను 'నేచురల్ ట్రూత్' అనే ఒక ఛానెల్ ద్వారా సమాజంలో ఒక మార్పు కోరుకుంటున్నాను. ఆ మార్పు ఏంటంటే, పంటి సమస్యలు రాకుండా చూసుకోవడం. మనం పంటి సమస్యలు వచ్చిన తర్వాతనే పంటి డాక్టర్ దగ్గరికెళ్తున్నాం. అలా కాకుండా పంటి సమస్యలు రాకుండా మనం పంటి డాక్టర్ దగ్గరికి వస్తే, అది చాలా తక్కువ ఖర్చుతో మనం పళ్ళు జీవితాంతం ఉండేలాగా మనం చూసుకోవచ్చు. అది ఎలా అంటారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చెయ్యి మన బాడీలో ఒక భాగం. పళ్ళు మన బాడీలో ఒక భాగం. చేతులు ఎందుకు ఊడిపోవట్లేదు? ఓన్లీ పనులే ఎందుకు ఊడిపోతున్నాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? లేదు. మనం ఆలోచించాలి. చేతులు ఎందుకు ఊడిపోవంటే మనం ఏం జరిగినా గాని మన కళ్ళకి కనపడుతుంది. సో, ఆ కనపడుతుంది కాబట్టే మనం ఎక్కడన్నా గాని ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనం ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాం. పోయి వెంటనే మనం దాన్ని రిపేర్ చేసుకుంటాం కాబట్టి మన చేతులు పోవు. అదే పళ్ళు అనేది బాడీ లోపల ఉంటాయి. అది మన కంటికి కనపడవు. ఇంకొక విచిత్రమైన ఇదేంటంటే పంటి సమస్యలు 3 ఒక 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 జబ్బు స్టార్ట్ అయిందనుకో పంటి జబ్బు. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అది నొప్పిగా మారడానికి. అంటే జబ్బు 3 సంవత్సరాల ముందు స్టార్ట్ అవుతుంది. నొప్పి 3 సంవత్సరాల తర్వాత వస్తది. సో, ఈ మధ్యన ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడన్నా మనం ఒకసారి చెకప్ చేయించుకొని, మన పళ్ళెలా ఉన్నాయి? చిగుర్లెలా ఉన్నాయి? స్కిన్ ఎలా ఉంది నోట్లో? అని ఒకసారి చెకప్ చేసుకోగలిగితే, మనకు బ అంతవరకు మనం నొప్పి వచ్చిన తర్వాత చేసే ట్రీట్మెంట్ ఎంత కాస్ట్‌లీ ఉంటుంది? నొప్పి రాకముందే మనం చేయించుకుంటే ఎలా ఉంటుందని ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు ముందుకు చెప్తాను. ఇప్పుడు ఒక పండు తీసుకుంటే, పుచ్చిపోకుండా చేయడానికి మనకయ్యే ఖర్చు రూ. 30 ఒక పండుకి. అదే పండుకి, ఒక పండుకి చిన్న పుచ్చు మొదలైతే మినిమమ్ సిమెంట్ వేయాలంటే రూ. 300 మాక్సిమం రూ. 1000 ఖర్చొస్తది. స్టార్టింగ్ స్టేజ్‌లో మనం చేసుకుంటే. అదే ఇంకా రొంత లోపలోకి అంటే డెప్త్‌లోకెళ్ళి నీళ్లు తాగితే జుమ్ అంటుంది అనే స్టేజ్‌లోకి మనం పోయినప్పుడు మినిమమ్ రూ. 1000 నుంచి రూ. 1500 ఖర్చొస్తది ఒక సిమెంట్ వేయడానికి. అదే నొప్పి వచ్చింది. పూర్తి రాత్రి నిద్ర పట్టలేనంత నొప్పొచ్చింది. నొప్పొచ్చిన తర్వాత ఆ పండుని పీకకుండా కాపాడాలంటే మనం రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకోవాలి. సో, రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలంటే మినిమమ్ 6,000 నుంచి రూ. 12,000 దాకా ఖర్చొస్తది. ఒక రూట్ కెనాల్ మంచి క్వాలిటీ. ఒక అమెరికాలో ఏ లెవెల్‌కి ట్రీట్‌మెంట్ చేస్తారో, ఎంత క్వాలిటీ సిమెంట్ వాడతారో, అదే క్వాలిటీ సిమెంట్ మనం ఇండియాలో చేసుకుంటే మనకు రూ. 12,000 ఖర్చొస్తుంది. ఒక రూట్ కెనాల్ క్యాప్. అదే పండు పూర్తిగా చెడిపోయి, పండు పీకి, పండు కట్టాలి అంటే మినిమమ్ 6,000 నుంచి మంచి బ్రిడ్జ్ ఏయించుకోవాలంటే రూ. 10,000 ఖర్చొస్తది. తర్వాత లేదు నేను ఇంప్లాంట్ అనేది వేసుకోవాలంటే దానికి 15,000 మినిమమ్ ఖర్చొస్తది. 50,000 వరకు ఉన్నాయి క్వాలిటీ బట్టి. సో, ఇక్కడ ఒకటి గమనించాలి. పుచ్చు పట్టకుండా చేయడానికి అయ్యే ఖర్చెంత? రూ. 30. అదే పూర్తి పండు పీకి మనం మంచి ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి ఒక పండు కంటే 50,000 వరకు ఖర్చు పెట్టాలి. సో, రూ. 30తో పోయేదాన్ని 50,000 వరకు తెచ్చుకుంటున్నది మన యాటిట్యూడ్ వల్ల. మనము ఆలోచన విధానం మారాలి. ఈ ఆలోచన విధానాన్ని మార్చడానికే నేను ఈరోజు మీ ముందుకొస్తున్నాను. 'నేచురల్ ట్రూత్' అనే ఛానెల్ ద్వారా. మీరు నేను ప్రతి వీడియో పంటి సమస్యలని మనకు రాకుండా ఎలా చూసుకోవాలి? మనం ఏం చేయాలి? అనే దాని మీదనే మీకు క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా మీలో ఒకనిగా నేను మాట్లాడుతూ మీకు ఈరోజు ఏమైతే సైంటిఫిక్ అంటే ఏదైతే సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఆ పద్ధతులు ప్రతిదీ కూడా తప్పు లేకుండా ప్రతిదీ మీ ముందుకు తీసుకొస్తున్నానని మాటిస్తున్నాను. థాంక్ యూ.